For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. కల్కి మూవీ చూసారండి స్వాతి గారు? చూసాను కళ్యాణి, నువ్వు చూసావా? చూసాను. ఎలా చాలా బాగుంది. అనిపించింది? చాలా బాగుంది. అయితే కల్కి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఓకే. కల్కి మూవీలోని కలిపురుషుడు ఉంటాడు కదా, నిజంగా కలిపురుషుడు ఉంటాడా? డౌటా? డౌట్. ఖచ్చితంగా కలిపురుషుడు నిజంగా అలాగే కలియుగాన్ని నడుపుతాడా? ఏదైతే ఉందో మరి అప్పుడు మనకి భగవంతుడు, మన దేవతలే కలిపురుషుడికి ఆ అనుగ్రహం ఇచ్చారు కదా. ఇప్పుడు నీకు అవకాశం ఉంది ఈ భూమి మీద అని వాళ్ళే వరం ఇచ్చారు. దానికి విరుగుడు కూడా వాళ్ళే చెప్పారు. ఎక్కడైతే విష్ణునామము, భగవంతు యొక్క నామం జపిస్తారో అక్కడ ఉండదు, ఈయన యొక్క ప్రభావం ఎక్కువగా ఉండదు అన్నట్టు చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే కలిపురుషుడు పెట్టేవన్నీ కూడా కష్టాలేనా? అంటే ఆయనకు నచ్చిన వాళ్ళకి ఆయన కష్టాలు ఇవ్వకపోవచ్చేమో, అంటే ఆయన వేలు నడిచే వాళ్ళకి. మరి కలిపురుషుడి గురించి మనం కథ చెప్పుకుందాం అయితే. ఓకే. చాలా మందికి కలి అంటే ఏంటి అనే దాని గురించి కూడా తెలియదు మనకి కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ కలి మొదలైందని కొందరు అంటున్నారు, ఇంకా మొదలు అవుతుందని అంటున్నారు. ఈ కల్కి మూవీ చూసిన కాడి నుంచి అయితే అసలు దీన్ని ఇంకా మొదలవ్వలేదని అనుకుంటున్నాను. అంటే అలానే చూపించారు కదా మనకి. అంటే అది రాబోయే దాని గురించి అన్నట్టు చూపించారు. అంతే, ఆల్రెడీ జరుగుతుంది అని ఇప్పటి వరకు అనుకున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా అంటారు కలియుగం అందుకే ఇలా జరుగుతున్నాయి అని. లేదు, ఇంకా కలి ఇప్పుడు మూవీ ప్రకారం మీరు చెప్పినట్టయితే కలి వచ్చేసరికి మొక్కలు ఉండవు, తినడానికి తిండి ఉండవు. అవును, అక్కడ చూపించిన చూపించే విధానం బట్టి అంటే మొత్తం అంతా అంతరించిపోయిన తర్వాత కలి అనేది స్టార్ట్ అవుతుంది అనేది చూపించారు. కలి స్టార్ట్ అవుద్దని చూపించారు. అయితే మనం పూర్తిగా ఈ కలి పైన పూర్తి అవగాహన లేకపోయినా దీనికి సంబంధించిన ఒక మంచి కథను చెప్తాను అన్నమాట. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వినొచ్చు. తల్లులు పిల్లలకి చెప్పుకోవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోవచ్చు. ఒక అరణ్యంలో, ఒక అడవిలో ఒక వృద్ధుడు చెట్టు కింద కూర్చొని విష్ణు జపం చేస్తూ ఉంటాడు అనమాట. నారాయణ నారాయణ విష్ణుదేవాయ నమః, ఓం భగవతే వాసుదేవాయ అని జపం చేస్తూ ఉంటాడు. అతను సగం అంటే ఒక వయసు వరకు కుటుంబం, సంసార బాంధవ్యాలు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకి అంటే ఎప్పుడూ అతను భగవత్ యొక్క ధ్యానంలోనే ఉంటాడు అనమాట. భగవంతుని స్మరిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయనకి ఇంకా ఎక్కువ భక్తి పెరిగి ఇంకా నిత్యము అదే జపంగా, అంటే ఒక వయసు ఇప్పుడు 60 years వరకు రిటైర్మెంట్ ఎలా ఉంటుంది ఎంప్లాయింగ్ లో, అలా ఆయన ఒక వయసు వరకు కుటుంబం కోసం కష్టపడి ఆ తర్వాత సేద తీరాక ఇక నిరంతరం విష్ణు జపంలోనే ఉంటున్నాడు. అప్పుడు ఏమైందంటే అటుగా ఒక వేటగాడు, అడవి కదా, వేటగాడు వేటకి వెళ్తాడు అనమాట. అది అడవి కదా, అడవిలో ఎవరో వేటగాడు ఒక వేటకి ఎందుకు వెళ్తారు వేటగాళ్ళు అంటే హంటింగ్ కోసమే వెళ్తారు, యానిమల్స్ హంటింగ్ కి. అలా వేటగాడు వెళ్ళి ఒక పురుషుడి యొక్క చేతిలో చిక్కుకొని ఆ పురుషుడు ఏంటంటే నేను చంపేస్తాను, ఇప్పుడు నువ్వు నా చేతిలో చావాల్సిందే అని అంటాడనమాట. ఆ పురుషుడే కలిపురుషుడు. ఇది కథ మాత్రమే. ఇది ఇప్పుడు ఈ వేటగాడు ఎవరి చేతిలో చిక్కుకున్నాడు? కలిపురుషుడి చేతిలో చిక్కుకున్నాడు. కథలో అయితే మనకు అలా చెప్పారనమాట. అప్పుడు కలిపురుషుడేమో ఇంకా కలి ప్రభావం ఎలా ఉంటుంది, చంపేస్తాను, చీల్చేస్తాను, ఇలా ఉంటుంది కలి బుద్ధి, చెడు. అయితే ఆ వేటగాడు అయ్యో నన్ను రక్షించండి 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 అని గట్టిగా అరుస్తుంటాడు. కలిని, ఎందుకంటే కలిపురుషుడు కదా, కలి అంటేనే చెడు. ఆయన శక్తిని తట్టుకోలేకపోతున్నాడు. సాధారణ మానవుడు, ఆయన తట్టుకోలేడు కాబట్టి అరుస్తుంటే అటు పక్కన ఎక్కడో చివరి మూలలో కూర్చున్న ఈ వృద్ధుడికి ఆ అరుపులు వినబడ్డాయి. చాలా ముసలివాడు కళ్యాణి. అంటే కథలో వివరిస్తారు, చాలా బాగా వివరిస్తారు. అసలు ఎలా అంటే సన్నని చిటికెన వేలు కంటే సన్నగా ఉంటాడంట. గాలి గట్టిగా వస్తే కూడా ఎగిరిపోయేంత సన్నగా పల్చని శరీరం, ఎముకలు కూడా కనబడుతున్నాయి. అంత పల్చని శరీరంతో సన్నగా ఉంటాడు. సరే, అరుపులు వినబడుతున్నాయి. ఆయన ఆల్రెడీ ఒక మంచి వేలో ఉన్నారు, భగవత్ నామస్మరణలో ఉన్నారు. ఎవరో నన్ను రక్షించండి రక్షించండి అంటే ఎలా మనసు చెలిస్తుంది కదా, అయ్యో నేను వెళ్ళి రక్షిస్తాను, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ఒక అడుగు వేస్తాడంట. ఆయన కొంచెం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉండగా ఫస్ట్ ఒక 5 అడుగుల తర్వాత 6వ అడుగు వేసేసరికి కలికి శక్తి తగ్గిందంట. ఎవరికి? కలిపురుషుడికి. ఇప్పుడు దాకా ఆ వేటగాడి పైన మృగంలో పడిన కలి అప్పుడు కాస్త ఎందుకో ఆయన శక్తి తగ్గుతున్నట్టు అనిపిస్తుంది, తెలుస్తుంటుంది కదా అతనికి. ఇప్పుడు మనకి బాడీ నీరసిస్తున్నప్పుడు తెలుస్తుంది కదా, అయ్యో నేను వీక్ గా అనిపిస్తుంది, ఏదో తేడాగా మనం ఫుడ్ తినాలి అని. అలాగే కలిపురుషుడు కూడా దాన్ని గమనించాడు. ఏంటి నా శక్తి తగ్గుతున్నట్టుంది అని అనుకుంటాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఎవరు? ఈ వృద్ధుడు. నమో వాసుదేవాయ నారాయణ నారాయణ అంటూ వెళ్తున్నాడు అనమాట. కాస్త దగ్గరికి వెళ్ళి ఇంకా వేటగాడు అరుపులు వినబడ్డాయి. వినబడిన ఒక మార్గంలో వెళ్ళి అక్కడ వేటగాడు కలిపురుషుడు ఉన్నారు. అయితే ఇతను కలిపురుషుడు ఆ వేటగాడి మీద అటాక్ చేస్తుంటే ఏం అవ్వట్లేదు వేటగాడికి.
అయితే ఆపు, నువ్వు ఎందుకు ఈ వేటగాడిని చంపాలనుకుంటున్నావు, ఇంత క్రూర బుద్ధి ఏంటి, ఎవరు నువ్వు అని అడుగుతాడు అనమాట వృద్ధుడు కలిపురుషుడు. కలిపురుషుని. నేనెవరో నీకు తెలీదా, ఇది నాది, ఈ భూమి నాది, నేనే పాలిస్తున్నాను, నేను కలిపురుషుడిని అంటే ఇక్కడ పాలించేది విష్ణువు ఒక్కడే, నువ్వు కాదు, నువ్వు కలిపురుషుడు అయితే ఎవరికి భయం అని ఎదిరిస్తాడు వృద్ధుడు. ఓకే. నన్నే ఇంత మాట అంటావా, నువ్వు ఎవరొచ్చి కాపాడుతారో చూస్తాను అని వేటగాడిని వదిలేసి మన వృద్ధుడి వైపు వెళ్తాడు అనమాట. నువ్వు నన్ను ఎదిరిస్తావా, ఈయన రక్షిస్తావా, నువ్వు నన్నే ఇంత మాట అంటావా అని అటాక్ చేస్తాడు వృద్ధుడి పైకి. అయితే వృద్ధుడి పైన అటాక్ చేయడానికి వెళ్తున్నప్పుడే అసలు రివర్స్ అయిపోతుంది అనమాట. ఎలా అంటే ఆయన కొడదామని వెళ్తే ఆ దెబ్బ ఆయనకే తగలడం, మళ్ళీ వెళ్తాడు ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎగిరి పడిపోతాడు అనమాట. అంటే ఆ వృద్ధుడిని ఏమీ చేయలేకపోతాడు. అప్పుడు కలికి డౌట్ వస్తుంది, ఈయన విష్ణువా ఈశ్వరుడా, ఇదేదో తేడాగా ఉందని కాస్త వెనకడుగు వేసి వెళ్తాడు కలిపురుషుడు. వెనకడుగు వేసి వెళ్తే అప్పుడు ఆ వృద్ధుడికి వెనకడుగు వేస్తాడు అనమాట. వృద్ధుడిని కొట్టడానికి వెళ్ళడు కలిపురుషుడు. అదే ఇంకా వెనకడుగు, సరే ఇదేదో తేడాగా ఉందని ఆగిపోతాడు. ఇంకా వృద్ధుడు ఏం చేస్తాడు, ఈయన మనల్ని ఏం చేయలేడు, నువ్వు రా నాతో అని భగవత్ నామస్మరణ చెయ్యు, నీకు ఎప్పుడు ఏ ఆపద రాదు అని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు అటుగా అరణ్యం వైపు నుంచి నారాయణుడు, నారద మహర్షి తెలుసు కదా మనందరికి, ఆ నారద మహర్షి వస్తూ ఉంటాడు, నారాయణ 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 అని. అయితే కలిపురుషుడు ఏం చేస్తాడంటే, నారద ఇటు రా ఒకసారి, ఇది అసలు ఏ కాలంలో ఉన్నాను నేను, ఇది కలికాలమేనా, నాకేదో తేడాగా ఉంది అని అంటాడు. ఇది కలికాలమే కదా, నువ్వు అడిగిన వరమే కదా దేవతలకి, నేనే పాలిస్తాను, ఇక్కడ కలి మొత్తం నా రాజ్యమే ఉండాలి అని నువ్వే కదా వరం అడిగావు, భగవద్ విష్ణుదేవుడు వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఇదేదో తేడాగా ఉందో, అటుగా వెళ్తున్న ఆ మనిషిని చూడు, ఆ వృద్ధుడిని, ఆయన ఈశ్వరుడా విష్ణువా చెప్పు, ఏదో మాయలు వేసుకుని విష్ణుదేవుడు వచ్చుంటాడు, విష్ణువే మాయావి కదా అని అడుగుతాడు అనమాట కలిపురుషుడు. అయితే నారద మహర్షి నవ్వుతూ ఉంటే, ఎందుకు నవ్వుతున్నావు నారద, అసలు ఏమైంది, ఆయన విష్ణువే కదా చెప్పు, విష్ణువే ఇలాంటి మాయలు వేస్తారు అని అంటాడు. అయ్యో అతను విష్ణువు కాదు, విష్ణు మాయను నువ్వు తట్టుకోగలవా, ఆయన సాధారణ మానవుడు, పైగా వృద్ధుడు అని అంటే, మరి అలాంటి సాధారణ మానవుడు నేనెందుకు ఏమీ చేయలేకపోయాను అని కలిపురుషుడు అడుగుతాడు. మరి నీకు ఎప్పుడైతే విష్ణుదేవుల వారు వరం ఇచ్చారో అప్పుడు చెప్పాడు కదా భూమి మీద నామం జపించాలని, అతను మన విష్ణుదేవి యొక్క నామ జపంలో ఉన్నాడు, అతను ఇప్పుడు కాదు కొంతకాలంగా చేస్తున్నాడు ఈ జపం. అతను ఈ భగవత్ నామ స్మరణ జపించడం వల్ల తనకి విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం కలిగింది, ఆ శక్తే తనని రక్షిస్తుంది, ఆ శక్తి తననే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తను రక్షిస్తున్నాడు, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తన వైపు ఉంది, విష్ణు భగవానుడు తన భక్తుల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు అని చెప్తాడు అనమాట. అవునా, అయితే విష్ణునామం జపిస్తే నేనేమీ చేయలేనా ఈ కలికాలంలో అంటే, ఎంతవరకైతే ఈ భూమి మీద ప్రజలు విష్ణునామాన్ని స్మరిస్తూ ఉంటారో, విష్ణునామనే కాదు భగవంతుడి స్మరణ చేస్తూ ఉంటారో అంతకాలము కూడా నీ శక్తి తగ్గే ఉంటుంది. ఎప్పుడైతే ఈ భూమి మీద భగవత్ నామస్మరణ తగ్గుతుందో అప్పుడు నీకు ఎనర్జీ అనేది పెరుగుతుంది అని చెప్తాడు అనమాట నారద మహర్షి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఓకే, నామస్మరణ అనేది, భగవంతుడి నామస్మరణ అనేది చాలా, ఇప్పుడు వరకైతే అందరము భగవంతుడిని స్మరిస్తున్నాం కాబట్టి కలి ప్రభావం లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఉండొచ్చు, కాస్త తక్కువ. కథలో చెప్పినట్టు ఈ స్మరణ అంటే మనమనే కాదు మిగతా వాళ్ళ వల్ల కూడా మనందరం అండర్ ప్రొటెక్షన్ లో ఉన్నామేమో. మనకంటే గొప్ప భక్తులు ఎందరో ఉన్నారు సాధన చేసేవాళ్ళు. అలా ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా నిత్యము విష్ణునామము కానీ ఈశ్వరనామం కానీ ఏదో ఒక భగవత్ స్వరూపాన్ని స్మరిస్తూ ఉంటే కలి పురుషుడు ప్రభావం నుంచి మనం కాస్త తప్పించుకోవచ్చు అని ఈ కథ యొక్క నీతి అన్నమాట. చాలా చక్కగా చెప్పారండి. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ.